దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. చాలా సింపుల్ తాలింపు అండి. దొండకాయలు శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. కరివేపాకు, వెల్లుల్లిపాయ, ఒక ఉల్లిపాయ, శనగపప్పు, జీలకర్ర, పసుపు, కారం, కొంచెం ఉప్పు, కొద్దిగా ఆయిల్ అండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఒక వలస గిన్నె తీసుకోవాలండి. మూత పెట్టేయాలి. ఆవిరిలో ఉడకనివ్వాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా నూనె, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కొంచెం జీలకర్ర, శనగపప్పు దోరగా వేస్తానండి. ఆవిరిలో ఉడికించి పెట్టుకున్న దొండకాయ అండి. కొద్దిగా కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఈ ఉప్పు, కారం, పసుపు అంతా బాగా పట్టాలండి. ఇది చాలా సింపుల్ తాలింపు అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎక్కువ నూనె లేకుండా చేసిన తాలింపు ఇది. కొంచెం పచ్చి కొబ్బరి తురుము అండి. దొండకాయకి ఎప్పుడు పచ్చి కొబ్బరి ఉండాలండి తురుము. ఎండు కొబ్బరి వేసుకుంటే నూనె వాసన వస్తుంది. మీకు ఇష్టమైతే వేసుకోండి. నేనైతే పచ్చి కొబ్బరి వేస్తాను. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్తీ ఫ్రై అండి. ఇది చాలా సింపుల్ ఫ్రై. ఆవిరిలో ఉడికించడం వల్ల తొందరగా అవుతుందండి.